Hi friends, welcome to TED tutorial in Telugu by Teja. And in this video మనం ఏంటంటే ఒక సర్వర్ రోల్ హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేసి ఆ హైపర్-విలో ఒక VM ఎలా మౌంట్ చేయాలి, ఒక వర్చువల్ మెషిన్ ఎలా క్రియేట్ చేయాలి, ఆ క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్లో మనం OS ఎలా లోడ్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనం ప్రీవియస్ వీడియోస్లో హై అవైలబుల్ VM క్రియేట్ చేసాము. అది ఎలా అంటే రెండు VMస్కి మధ్య ఒక ఫెయిల్ ఓవర్ క్లస్టర్ క్రియేట్ చేసి ఆ ఫెయిల్ ఓవర్ క్లస్టర్కి త్రూ మనం ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకొని షేర్డ్ డేటాబేస్ ఆ క్లస్టర్ త్రూ ఆ షేర్డ్ డేటాబేస్లో మనం ఒక VM అనేది క్రియేట్ చేసాము. మీకు పిక్టోరియల్ వ్యూలో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ ల్యాబ్లో ఏం చేసామంటే ఇది మన డొమైన్ కంట్రోలర్ అనుకోండి. దానిలో 2 నోడ్స్ ఉన్నాయి. ఈ నోడ్ 1 అనేది మెంబర్, డొమైన్ మెంబర్. ఇది నోడ్ 2 అనేది కూడా డొమైన్కి సంబంధించిన మన ఏడీలో మెంబర్ ఇన్ ద సెన్స్ ఈ నోడ్ 1ని మనం డొమైన్లో యాడ్ చేసాము, నోడ్ 2లో కూడా డొమైన్లో యాడ్ చేసాము. చేసిన తర్వాత ఏం చేసామంటే ఈ నోడ్ 1 నోడ్ 2కి మధ్య ఒక ఫెయిల్ ఓవర్ క్లస్టర్ అనేది ప్రిపేర్ చేసాం. ఓకే, ఈ ఫెయిల్ ఓవర్ క్లస్టర్ యూజ్ చేసుకుని ఏం చేసామంటే ఫెయిల్ ఓవర్ క్లస్టర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఒక బిట్నెస్ డిస్క్ యాజ్ వెల్ యాజ్ మనకి అవైలబుల్ స్టోరేజ్ అని చెప్పి ఒక స్టోరేజ్ వస్తుంది. మీకు ప్రీవియస్ వీడియో చూడొచ్చు మీరు, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. ఆ అవైలబుల్ స్టోరేజ్ యూజ్ చేసుకుని మనం ఏం చేసామంటే ఒక షేర్డ్ క్లస్టర్ ప్రిపేర్ చేసాం. క్లస్టర్ షేర్డ్ వాల్యూమ్ అని చెప్పి క్రియేట్ చేసాం. ఈ క్లస్టర్ షేర్డ్ వాల్యూమ్లో ప్రిపేర్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, ఇందులో మనం నోడ్ 1లో హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేసాము. ఇన్ ద సేమ్ వే నోడ్ 2లో కూడా మనం హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేసాము. ఓకే, ఈ నోడ్ 1 నోడ్ 2లో హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏం చేసామంటే మన ఫెయిల్ ఓవర్ క్లస్టర్ దగ్గరికి వచ్చి ఒక హై అవైలబుల్ VM అనేది క్రియేట్ చేసాం. మనం ఇంకా హై అవైలబుల్ VMని క్రియేట్ చేసాము. ఎలా క్రియేట్ చేసాము, ఈ హై అవైలబుల్ VMని ఎక్కడ స్టోర్ చేసామంటే ఈ షేర్డ్ వాల్యూమ్లో స్టోర్ చేసాము. ఈ షేర్డ్ వాల్యూమ్ అనేది నోడ్ 1కి ఉంటుంది, నోడ్ 2కి ఉంటుంది. కాబట్టి ఇన్ కేస్ ఈ నోడ్ 1 ఫెయిల్ అయినా సరే ఈ హై అవైలబుల్ VM అనేది ఈ నోడ్ 2 నుంచి పనిచేస్తుంది. ఇన్ ద సేమ్ వే ఇన్ కేస్ ఈ నోడ్ 2 ఫెయిల్ అయింది అనుకోండి, ఈ VM అనేది ఎలా పనిచేస్తుంది, ఈ నోడ్ 1 నుంచి పనిచేస్తుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయితే దీని నుంచి పనిచేస్తుంది. ఇలా VM అనేది హై అవైలబుల్ అవుతుంది. ఇది హై అవైలబుల్ VM కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మనం ప్రెజెంట్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే ఇవన్నీ రబ్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, సేమ్ ఇక్కడ కూడా నోడ్ 1 ఉంటుంది, నోడ్ 2 ఉంటుంది. ఈ నోడ్ 1 నోడ్ 2 ఒక DCలో మెంబర్ అయి ఉంటుంది. ఇది కూడా చూడండి, ఈ ఫిగర్ని మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఈ ల్యాబ్ అంతా మీకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ప్రజెంట్ మనం ఎగ్జిక్యూట్ చేస్తుంది ఏంటి అంటే హైపర్-విలో మనం ఒక VMని ఇన్స్టాల్ చేయాలి. అసలు కాన్సెప్ట్ అనేది చూద్దాం. ఇది మన డొమైన్ కంట్రోలర్, మన DC అనుకోండి. ఓకే, ఇది మన నోడ్ 1. ఓకే, ఇది నోడ్ 2. నోడ్ 1 నోడ్ 2 అనేది నేను జస్ట్ మీకు నోడ్స్ అనే అర్థమవుతుందని చెప్పి ఇలా చెప్తున్నాను. నోడ్ 2 అని చెప్పి ఇది మన సర్వర్స్. ఈ సర్వర్లో మనం డొమైన్లో జాయిన్ అయ్యి ఉన్న సర్వర్స్ 2 హోస్ట్ మిషన్స్. ఇదో హోస్ట్ మిషన్. ఈ హోస్ట్ మిషన్లో ఏం చేస్తామంటే మనం మీకు దీంతో రాస్తే క్లియర్గా అర్థం కాదు, నేను టైప్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ నోడ్ 1 నోడ్ 2, ఈ నోడ్ 1 నోడ్ 2లో ఏం చేస్తామనమంటే మనం హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, దీనిలో హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేస్తాము, ఇందులో హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేస్తాం. హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ హైపర్-వి లోపల ఈ హైపర్-వి క్రియేట్ అవుతున్న తర్వాత ఏం చేస్తామంటే హైపర్-వి ఎందుకు యూజ్ అవుతుంది, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని హోస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది మనకి. అదొక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనమాట. ఈ హైపర్-విలో ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేస్తాం. ఆ వర్చువల్ మిషనే ఇది ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి ఈ వర్చువల్ మిషన్ లోపల ఏం చేస్తామంటే మనం ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తాం. OS అనేది ఏ OS అని వేసుకోవచ్చు, విండోస్ 12 కానీ, విండోస్ 10, విండోస్ 7, విండోస్ 8.1, విండోస్ 8, విండోస్ 16, సర్వర్ 16, ఇలా ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ ఈ VMలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్. ఒక నోడ్ తీసుకుని
ఆ నోడ్లో హైపర్-వి రోల్ ఇన్స్టాల్ చేసి ఆ హైపర్-వి లోపల ఒక వర్చువల్ మిషన్ విఎం మిషన్ని క్రియేట్ చేస్తాం. ఆ విఎం మిషన్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం. ఇది మన ప్రెజెంట్ మనం ఎగ్జిక్యూట్ చేసే ల్యాబ్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? లెట్ us go into the practical. ఓకే, ఇది నా డొమైన్ కంట్రోలర్. దీనిలో మన డిఎన్ఎస్ రోల్ ఇన్స్టాల్ అయ్యింది. యూ కెన్ చెక్ ఇట్ హియర్. డొమైన్లో లాగిన్ అవుతున్నాను. ఫ్రెండ్స్, ఇది మన డొమైన్ కంట్రోలర్. దీనిలో డిఎన్ఎస్ రోల్ ఇన్స్టాల్ అయింది, ఏడిడిఎస్ రోల్ ఇన్స్టాల్ అయింది. దీనిలోనే మనం యూజర్స్ని అన్ని క్రియేట్ చేస్తాము. దీంతోపాటు నేను node1 అని చెప్పి ఇంకో హోస్ట్ మిషన్ తీసుకున్నాను. చూడండి, node1. దీని ఒక node1 ఇది చూడండి మన డొమైన్ ttt.inలో జాయిన్ అయ్యింది. ఓకేనా? దీనిలో నేను ఆల్రెడీ హైపర్-వి రోల్ అనేది ఇన్స్టాల్ చేశాను. మీకు హైపర్-వి రోల్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీరు ప్రీవియస్ క్లాస్ హై అవైలబుల్ విఎం క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ మనం మేనేజ్లోకి వెళ్ళి యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్ దగ్గర క్లిక్ నెక్స్ట్. రోల్ బేస్ ఇన్స్టాలేషన్ దగ్గర ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసిన సర్వర్ ఇదే, హోస్ట్ మెషిన్ ఇదే. ఇక్కడ హైపర్-వి రోల్ ఉంది కదా, ఇది చెక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసి జస్ట్ ఇన్స్టాల్ చేయాలి. మీకు ఇక్కడ ఏమైనా ఎర్రర్ వస్తే మీకు ప్రీవియస్ వీడియోలోనే ఇక్కడ ఏమైనా హైపర్-వి రోల్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఇన్ కేస్ మీరు వర్చువల్ మిషన్ VMwareలో ఇవన్నీ చేస్తుంటే, ఓకే, VMware సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని మీరు ల్యాబ్ క్రియేట్ చేసుకుని ఉంటే మీకు ఎర్రర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ ఎర్రర్స్ ఎలా రిజాల్వ్ చేయాలో కూడా నేను ఒక వీడియో చేశాను. యూ కెన్ గో త్రూ ఇన్ అవర్ వీడియోస్ లిస్ట్. ఓకే, ప్రజెంట్ ఏంటి అంటే హైపర్-వి ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది, డొమైన్లో జాయిన్ అయిపోయింది. ఇప్పుడు మనం హైపర్-వి లోపల ఒక విఎం క్రియేట్ చేయాలి. చూడండి, ఇందులో నేను ఎక్స్టర్నల్గా ఈ డ్రైవ్ యాడ్ చేశాను. నాకు C డ్రైవ్ ఒకటి ఉంది, ఈ డ్రైవ్ ఒకటి ఉంది. ఈ డ్రైవ్లో నేను విండోస్ 7 అల్టిమేట్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ VMware మిషన్లో విండోస్ 7 అల్టిమేట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను ఈ హైపర్-విలో. ఓకే, హైపర్-వి వర్చువల్ మిషన్ ఏదైతే క్రియేట్ చేస్తామో దానిలో నేను విండోస్ 7 ఇన్స్టాల్ చేద్దామని చెప్పి నేను ISO ఫైల్ ఇక్కడ కాపీ చేసి పెట్టాను ఈ డ్రైవ్లో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి టూల్స్లో హైపర్-వి ఓపెన్ చేయండి, హైపర్-వి మేనేజర్ అని చెప్పి. ఇందులో చూసారు కదా, మీకు ఇది ఆల్రెడీ మన ప్రీవియస్ క్లాస్ వర్చువల్ మిషన్, ఇది వదిలేసేయండి. ప్రజెంట్ కొత్తగా ఈ node1 అంటే జస్ట్ మన కంప్యూటర్ నేమ్. node1 అనేది మన కంప్యూటర్ నేమ్. దీని మీద రైట్ క్లిక్ చేసి మీరు ఏ కంప్యూటర్ నేమ్ ఇస్తే అది ఇక్కడ కనబడుతుంది ఫ్రెండ్స్. దాని మీద రైట్ క్లిక్ చేసి న్యూ దగ్గర న్యూ వర్చువల్ మిషన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయండి. ఇది డిఫాల్ట్ విండో. క్లిక్ నెక్స్ట్. వర్చువల్ మిషన్ నేమ్ ఇవ్వండి. నేను ఏమని వర్చువల్ మిషన్ విండోస్ 7 అల్టిమేట్ ULT అని ఇచ్చాను. మీకు యూ కెన్ గివ్ ఎనీ నేమ్. ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్, చూడండి లొకేషన్. ప్రెజెంట్ ఈ వర్చువల్ మిషన్ అనేది ఎక్కడ లొకేట్ అవుతుంది చూడండి. C ప్రోగ్రామ్ ఫైల్స్ మైక్రోసాఫ్ట్ విండోస్ హైపర్-వి అనే ప్లేస్లో ఇన్స్టాల్ అవుతుంది. కానీ నాకు C డ్రైవ్లో అంత స్పేస్ లేదు కాబట్టి నేను ఈ వర్చువల్ మిషన్ని వేరే లొకేషన్లో ఇన్స్టాల్ చేస్తాను. అది ఎక్కడ అంటే చూడండి, బ్రౌజ్ దిస్ PC. నేను ఈ వర్చువల్ మిషన్ని తీసుకెళ్ళి నేను ఈ డ్రైవ్లో ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, చూడండి, ఈ డ్రైవ్లో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, VMs అని. ఈ VMs అనే ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాను. చూడండి, ఈలో ఇప్పుడు నా వర్చువల్ మిషన్ అంతా ఈలో సేవ్ అవుతుంది వెళ్ళి. ఓకేనా? క్లిక్ నెక్స్ట్. ఈ జనరేషన్ 1 జనరేషన్ 2 గురించి నేను థియరిటికల్ క్లాసెస్లో చెప్తాను. ప్రెజెంట్ ఐఎమ్ గోయింగ్ టు కాన్ఫిగర్ జనరేషన్ 1. ఓకే, క్లిక్ నెక్స్ట్. దీనికి ర్యామ్ ఇవ్వండి ఫ్రెండ్. నేను 2048 ఇస్తున్నాను. ఇట్ మీన్ 2048 MB డజంట్ మీన్, ఇట్ మీన్ 2 GB ఆఫ్ ర్యామ్. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, మీరు వర్చువల్ మిషన్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఆ వర్చువల్ మిషన్కి ఏదైనా స్విచ్
ఏదైనా ఎలాంటి కనెక్షన్ యూజ్ చేయాలి అని ఇక్కడ అడుగుతుంది. ఈ కనెక్షన్ అనేది మనం వర్చువల్ మెషిన్ క్రియేట్ అయిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ స్కిప్పింగ్ ది స్టెప్. నెట్వర్క్ అడాప్టర్ అనేది నేను ఇప్పుడు సెలెక్ట్ చేయట్లేదు. ఓకే, ఈ నెట్వర్క్ అడాప్టర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇందులో 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ నెట్వర్క్ అడాప్టర్కి నెట్ రావాలి అంటే మన ఫిజికల్ మెషిన్ని యూజ్ చేసుకుని నెట్ని బ్రౌజ్ చేసే ఒక ఆప్షన్ ఉంటుంది. లేదు అంటే ఈ హైపర్వీలో విఎమ్స్ ఉంటాయి కదా మనం క్రియేట్ చేసే, ఆ విఎంకి మధ్య కమ్యూనికేషన్కి యూజ్ అవుతుంది. లేదంటే ఈ విఎమ్స్కి ప్లస్ ఫిజికల్ మెషిన్స్కి కమ్యూనికేషన్ అయ్యే ఇంకో నెట్వర్క్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి. వీటిల్లో అసలు ఎలా క్రియేట్ చేయాలన్నది మనం తర్వాత చూద్దాము. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ ఈ కనెక్షన్ అనేది స్కిప్ చేయండి. క్లిక్ నెక్స్ట్. ఇక్కడ చూడండి, క్రియేట్ ఏ వర్చువల్ హార్డ్ డిస్క్. వర్చువల్ హార్డ్ డిస్క్ అనేది చూడండి ఎక్కడ క్రియేట్ అవుతుంది. ఈలో విఎమ్స్లో విండోస్ 7 అల్టిమేట్ వర్చువల్ హార్డ్ డిస్క్ అని మనం ఏదైతే ఇందాక పాత్ ఇచ్చామో ఈ డ్రైవ్ అందులోనే క్రియేట్ అవుతుంది. వర్చువల్ హార్డ్ డిస్క్ స్పేస్ ఎంత ఇవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 25 GB ఇవ్వండి, 20 GB ఇవ్వండి సరిపోతుంది. ఓకే, సైజ్ 20 GB ఇచ్చాను. క్లిక్ నెక్స్ట్. మనకు ఆల్రెడీ వర్చువల్ హార్డ్ డిస్క్ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అటాచ్ వర్చువల్ హార్డ్ డిస్క్ లేటర్ అని ఇదైనా పెట్టుకోవచ్చు. కానీ మన ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో యాజ్ ఆఫ్ అవర్ ప్రాక్టికల్ మనం ఏదైతే చేస్తున్నామో ల్యాబ్, సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నేను క్రియేట్ న్యూ వర్చువల్ హార్డ్ డిస్క్ క్రియేట్ చేస్తున్నాను 20 GBది. క్లిక్ నెక్స్ట్. నేను ఇందాక చెప్పాను కదా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇది వస్తుంది ఇప్పుడు ఆప్షన్. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అని. ఇన్స్టాల్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ అంటే తర్వాత ఇన్స్టాల్ చేయని ఒక ఆప్షన్ ఉంది. లేదంటే CD DVD డ్రైవ్ యూస్ చేసి ఇన్స్టాల్ చేయమని ఉంటుంది. లేదంటే బోటబుల్ ఫ్లాపీ డిస్క్ ఒకటి ఇది యూస్ చేసుకుని చేయమంటుంది. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నా దగ్గర ISO ఫైల్ని ఆల్రెడీ కాపీ చేసుకున్నాను కదా నా VM మిషన్లో, అది సెలెక్ట్ చేసుకుంటాను. ఇమేజ్ ఫైల్ అని ఇది సెలెక్ట్ చేసి బ్రౌజ్ దగ్గరికి వెళ్ళి నా ISO ఫైల్ ఎక్కడ ఉంది, ఈ డ్రైవ్లో ఉంది. సో యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్. ఈ డ్రైవ్ ఓపెన్ చేస్తే ISO ఫైల్లో Windows 7 అండ్ క్లిక్ ఓపెన్ హియర్. సో ఇలా మనం మన ISO ఫైల్ని మన దగ్గర ఆల్రెడీ కాపీ చేసుకుంటే డ్రైవ్లోంచి ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ నెక్స్ట్. నువ్వు ఆల్రెడీ వర్చువల్ మెషిన్ ఒక కాన్ఫిగరేషన్ డీటెయిల్స్, దాని హార్డ్ డిస్క్ ఎక్కడ సేవ్ అవుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ తీసుకుంటుంది, యూ కెన్ ఫైండ్ ఆల్ ది డీటెయిల్స్ ఓవర్ హియర్. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకొని క్లిక్ ఫినిష్ ఓవర్ హియర్. మీరు ఎప్పుడైతే ఫినిష్ అని క్లిక్ చేస్తారో ఇట్ మీన్ ఒక వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అయింది. Windows 7 అల్టిమేట్ అని ఒక వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అయింది. వర్చువల్ మెషిన్ ఇట్ సెల్ఫే ఫిజికల్ కాకుండా ఒక వర్చువల్గా సాఫ్ట్వేర్ మెషిన్ ఒకటి క్రియేట్ అవుతుంది. దాన్ని ఎలా యూజ్ అవుతుందంటే ఒక ఫిజికల్ మెషిన్ని రిజెంబుల్ చేస్తుంది అది వర్చువల్ మెషిన్ అనేది. నేను థియరిటికల్ క్లాస్లో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ విల్ కమ్ ఏ బెటర్ ఐడియా ఆఫ్ ఇట్. ఓకే, వర్చువల్ మెషిన్ క్రియేట్ అయింది. దీన్ని ఎలా OS వర్చువల్ మెషిన్ క్రియేట్ అయింది అంతే, దాని లోపల OS ఇంకా ఇన్స్టాల్ అవ్వలేదు. అది ఎలా ఇన్స్టాల్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి అంటే క్లిక్ కనెక్ట్. ఇలా కనెక్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. చూడండి, వర్చువల్ మెషిన్ Windows 7 అల్టిమేట్ ఈస్ టర్న్డ్ ఆఫ్. టు స్టార్ట్ ద వర్చువల్ మెషిన్ సెలెక్ట్ స్టార్ట్. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ బటన్ని క్లిక్ చేయండి. ఇలా స్టార్ట్ బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో వర్చువల్ మెషిన్ అనేది చూడండి ఇప్పుడు జస్ట్ మెషిన్ ఆన్ అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ టైం ఈ మిషన్ ఆన్ చేసాం కాబట్టి ISO ఫైల్ నుంచి బూట్ చేయడానికి చూడండి బూటింగ్ విండో ఎలా ఓపెన్ అయిందో అడుగుతుంది. చూడండి, జస్ట్ మనం ఫస్ట్ టైం ఏదైనా మిషన్లో ISO ఫైల్ని ఫ్లాష్ డ్రైవ్లో కానీ దేనిలో పెట్టి ఇన్సర్ట్ చేసినప్పుడు ఎలా వస్తుంది, OS ఇన్స్టాల్ చేయడానికి విజార్డ్. ఈ OS ఇన్స్టాలేషన్ మీకు ఎలాగో తెలుసు. 1 more టైం చూడండి. క్లిక్ నెక్స్ట్. ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. ఇలా మీరు ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ VMలో నో వరీస్. మనం ఇన్స్టాల్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్ని నెక్స్ట్ ల్యాబ్లో మనం రిప్లికేట్ ఎలా చేయాలి అది వేరే కాన్సెప్ట్ చెప్తాను. చూడండి, సాఫ్ట్వేర్ లైసెన్స్ని యాక్సెప్ట్ చేయండి, టర్మ్స్ అండ్ కండిషన్స్. క్లిక్ నెక్స్ట్. కస్టమ్ ఇన్స్టలేషన్ దగ్గర అండి. ఇది ఆల్రెడీ మీకు ఎలాగో తెలుసు కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. ఓకే, అన్అలొకేటెడ్ స్పేస్ని ఫస్ట్ మీరు ఒక డ్రైవ్ కింద క్రియేట్ చేయండి. న్యూ డ్రైవ్, టోటల్ స్పేస్ని యూజ్ చేయండి. ఓకే, సో న్యూ పార్టీషన్ అనేది క్రియేట్ అయింది 20 GB అండ్ క్లిక్ నెక్స్ట్. దీనిలోకి OS అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇట్ టేక్స్ ఏ వైల్. ఓకే, వీడియోని మెయిన్ వైల్ నేను పాస్ చేస్తాను. ఫ్రెండ్స్, మనం VMలో OS లోడ్ చేయడం అయిపోయింది. సో యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్.
విండోస్ 7 అనేది లైక్ ఇన్స్టలేషన్ అయిపోయింది. కంప్యూటర్ యూజర్ నేమ్ అడుగుతుంది. ఫర్ ఎంటర్ సమ్ నేను టెస్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. కంప్యూటర్ నేమ్ VM1 అని ఎంటర్ చేస్తాను. ఓకే, క్లిక్ నెక్స్ట్. ఓకే, పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఇట్. యాక్టివేషన్ విజార్డ్ కూడా నేను స్కిప్ చేస్తున్నాను. ఆస్క్ మీ లేటర్ అప్డేట్స్ది. మనం ఇక్కడ టైం జోన్ సెట్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. సో సెట్స్ చెన్నై హైదరాబాద్. దిస్ వన్ డిఫాల్ట్ టైమ్స్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. జస్ట్ నార్మల్ మినిమల్ ఫినిషింగ్ లైక్ ఈ ఓవరాల్ సెట్టింగ్స్ అన్నీ మనం చేంజ్ చేశాక ఫస్ట్ టైం బూట్ అయ్యి మనకి ఒక డెస్క్టాప్ క్రియేటివ్ ఓపెన్ అవుతుంది. సి ఫ్రెండ్స్, మన వర్చువల్ మెషిన్ అనేది లోడ్ అయింది, చూసారు కదా. సి మై కంప్యూటర్స్లో ఓపెన్ చేస్తే దీనికి 20 GB ఇచ్చాం కదా, డ్రైవ్ ఒకటే కనబడుతుంది చూడండి. సి 20 GB ఆఫ్ డ్రైవ్. సో మనకి ఒక నార్మల్ ఫిజికల్ హోస్ట్ మెషిన్ ఎలా అయితే లోడ్ అవుతుందో అలా లోడ్ అయింది. సో VM అనేది రన్ అవుతుంది. సో ఇక్కడికి రండి, చూడండి. విండోస్ 7 అల్టిమేట్ లైక్ రన్నింగ్ CPU ఎంత తీసుకుంటుంది, ర్యామ్ ఎంత కన్స్యూమ్ చేసుకుంటుంది, ఎంత టైం నుంచి అప్ ఉంది, ఇవన్నీ వీ కెన్ ఫైండ్ ఇట్ ఓవర్ హియర్. సో దిస్ ఈజ్ ద వే వీ నీడ్ టు కాన్ఫిగర్ ఏ వర్చువల్ మెషిన్. దీంతోపాటు నేను మీకు ఒకటి చెప్పాను చూడండి. ఈ VMని మనం ఓపెన్ చేసినప్పుడు దీని నెట్వర్క్ సెట్టింగ్స్ దగ్గర చూడండి, క్రాస్ మార్క్ చూపిస్తుంది. సో నెట్వర్క్ అడాప్టర్స్ ఏమైనా ఉన్నాయో లేదో ఫస్ట్ చెక్ చేద్దాము. చూడండి, విండోస్ R ప్రెస్ చేసి ncpa.cpl ఈ కమాండ్ యూస్ చేస్తే రన్ కమాండ్లో లోకల్ ఏరియా కనెక్షన్ అన్ప్లగ్డ్ అని వచ్చింది. సో ఎటువంటి కనెక్షన్ లేదు అని చెప్పి వస్తుంది. ది నాట్ అండ్ IP అడ్రస్ ఆటోమేటికల్లీ అని ఉంది. దీనికి ఎటువంటి నెట్వర్క్ కనెక్షన్స్ లేవు. సో క్రాస్ మార్క్ చూస్తుంది, ల్యాన్ ఉన్నది. సో ఇప్పుడు ఏంటి అంటే చూడండి, ఇక్కడ మీకు వర్చువల్ స్విచ్ మేనేజర్ అని చూసారా. ఇక్కడ మీకు రైట్ సైడ్లో హైపర్-వీలో రైట్ సైడ్లో మీకు వర్చువల్ స్విచ్ మేనేజర్, దీన్ని మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఇప్పుడు చూడండి, డిఫాల్ట్గా మీరు ఓపెన్ చేసినప్పుడు ఇలా కనబడుతుంది వర్చువల్ స్విచెస్ అన్ని. వర్చువల్ స్విచెస్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చూడండి. వాట్ టైప్ ఆఫ్ వర్చువల్ స్విచ్ డూ యూ వాంట్ టు క్రియేట్, ఏ టైప్ ఆఫ్ వర్చువల్ స్విచ్ మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఎక్స్టర్నల్ అంటే ఇన్ కేస్ నేను హోస్ట్ చేసిన మిషన్ ఉంది కదా నోడ్ 1, దీనికి నేను లైక్ బ్రిడ్జ్ సెట్ చేసుకున్నాను అనుకోండి. దీనికి వచ్చే నెట్ కూడా దీనికి అంటే మన వర్చువల్ మిషన్ కూడా ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఎక్స్టర్నల్ అని సెలెక్ట్ చేసుకుంటే. ఇన్ కేస్ ఇంటర్నల్ అని సెలెక్ట్ చేసుకున్నాను అంటే చూడండి, virtual switch that can be used only by the virtual machine that runs on this physical computer and between the virtual machines and the physical computer. ఏంటి అంటే ఇప్పుడు మనం నోడ్ 1లో కొన్ని VMs క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను విండోస్ 7 అనే VM క్రియేట్ చేశాను. అంతకుముందు ఆల్రెడీ డిఫాల్ట్గా ఒక VM క్రియేట్ అయింది, న్యూ వర్చువల్ మెషిన్ అని. ఇలా ఈ వర్చువల్ మెషిన్కి మన సిస్టమ్కి కమ్యూనికేట్ అవ్వడానికి ఇన్ ద సేమ్ వే ఈ నోడ్ 1కి కూడా కమ్యూనికేట్ అవ్వడానికి ఈ సెకండ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. అదే ఇన్ కేస్ థర్డ్ ఆప్షన్ దగ్గర తీసుకున్నాం అనుకో, థర్డ్ ఆప్షన్ ఓన్లీ ఈ వర్చువల్ మెషిన్స్ ఉన్నాయి చూసారా ఇక్కడ, విండోస్ 7 అల్టిమేట్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ వర్చువల్ మెషిన్. అలా మనం ఏదైతే వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తామో వాటి మధ్య కమ్యూనికేషన్ కోసమే ఈ ప్రైవేట్ అనేది యూజ్ అవుతుంది. యూజ్డ్ ఓన్లీ ఫర్ ద వర్చువల్ మెషిన్స్ దట్ ఆన్ దిస్ ఫిజికల్ కంప్యూటర్. అంటే ఈ నోడ్లో ఏదైతే ఈ నోడ్లో హైపర్-వీలో మనం ఏదైతే వర్చువల్ మెషిన్స్ క్రియేట్ చేస్తామో వాటి మధ్య కమ్యూనికేషన్కి థర్డ్ యూజ్ అవుతుంది. సెకండ్ ఏంటంటే ఈ వీటి మధ్య ఈ నోడ్లో క్రియేట్ చేసిన వర్చువల్ మెషిన్స్కి ప్లస్ ఈ ఫిజికల్ మెషిన్స్ అంటే నోడ్ 2 దీనికి మధ్య కమ్యూనికేట్ అవ్వడానికి, మొత్తానికి కమ్యూనికేట్ అవ్వడానికి సెకండ్ ఆప్షన్. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఈ ఫిజికల్ మెషిన్ ఏదైతే హోస్ట్ కంప్యూటర్ ఉందో దానికి వచ్చే ఇంటర్నెట్ని అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిడ్జ్లో మనం ఎలా యూజ్ చేస్తాము సేమ్ అలా నెట్ యూజ్ చేసుకోవడానికి యాజ్ అ నెట్వర్క్ అడాప్టర్ దాన్ని తీసుకోవడానికి అయితే వర్చువల్ స్విచ్ దట్ బిండ్స్ టు ద ఫిజికల్ నెట్వర్క్, ఏదైతే మన ఫిజికల్ నెట్వర్క్ వస్తుందో దానిని బ్రిడ్జింగ్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ మన వర్చువల్ మెషిన్ మీరు VMware యూజ్ చేస్తున్న మీకు తెలుస్తుంది, బ్రిడ్జ్ కస్టమ్ అలా అని చెప్పి వాటిలాగే ఇది బ్రిడ్జ్ అనమాట. అంటే ఇన్ కేస్ మీ VMలో నెట్ అవి రన్ అవ్వాలంటే ఇది ఎక్స్టర్నల్ యూజ్ చేసుకుంటాం. ఈ ఫిజికల్ మెషిన్స్కి వర్చువల్ మెషిన్స్కి కమ్యూనికేషన్ జరగాలంటే సెకండ్ యూజ్ చేసుకుంటాం. లేదు నా ఫిజికల్ మెషిన్ సపరేట్గా ఉంచాలి, అసలు ఈ VMస్ని ఏదైతే క్రియేట్ చేస్తున్నానో అది సపరేట్ నెట్వర్క్ అనుకోండి. అంటే కొన్ని టెస్టింగ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అప్లికేషన్ డెవలప్మెంట్ అలాంటి చోట ఏంటి అంటే వాళ్ళు 4 VMs ఇన్స్టాల్ చేసుకుంటారు. విండోస్ 10, విండోస్ 8, విండోస్ 7, 8.1 ఇలా 4-5 OS ఒకే VMలో రన్ చేసుకుని వాళ్ళ అప్లికేషన్ అనేది అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ మీద టెస్ట్ చేస్తారు, కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది. ఆ టెస్టింగ్ అనేది చేసేదాన్ని అసలు ఈ ఫిజికల్ వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకూడదు
అంటే నా కంపెనీ ఒక ల్యాన్ కనెక్షన్స్కి ఈ విఎమ్స్కి అటు ఎటువంటి కనెక్షన్ ఉండకూడదంటే అలాంటప్పుడు ఈ ప్రైవేట్ అనేది చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇన్ ద సేమ్ వే కమ్యూనికేషన్ ఉండాలి, ఏదైనా డేటా ట్రాన్స్ఫరింగ్ వాటికి కావాలి అంటే ఇంటర్నల్ యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఈ వర్చువల్ మిషన్ని ఏదైనా రియల్ టైమ్ అప్లికేషన్స్ వాటికి రన్ చేస్తుందంటే అంటే ఇది యూస్ చేసుకోవచ్చు. ఓకే, డిపెండ్స్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్, మనం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన ల్యాబ్ కాబట్టి నేను ప్రైవేట్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి క్రియేట్ ఏ వర్చువల్ స్విచ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసి వర్చువల్ స్విచ్కి ఏదైనా నేమ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. నేను VSW అని ఇస్తున్నాను. ఓకే, మన వర్చువల్ స్విచ్ అని వర్చువల్ VSW. నోట్ దగ్గర నేనేంటి ప్రైవేట్ ఓన్లీ, అంటే ఈ వర్చువల్ మిషన్స్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది. ఫిజికల్కి వర్చువల్కి ఎటువంటి సంబంధం ఉండదు ఇది తీసుకుంటే. ఓకే, ఇలా ఇక్కడ క్రియేట్ అని అప్లై అని కొడితే క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక అప్లై ఓకే అని కొడితే క్రియేట్ అయిపోతుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో ఏం చేశాను ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వర్చువల్ స్విచ్ మేనేజర్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ వర్చువల్ మిషన్ దగ్గర ప్రైవేట్ తీసుకోవచ్చు, ఇంటర్నల్ తీసుకోవచ్చు, ఎక్స్టర్నల్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను టెస్టింగ్ ఎన్విరాన్మెంటల్ కోసం నేను ఇంటర్నల్ తీసుకుంటున్నాను. క్రియేట్ ఏ వర్చువల్ స్విచ్. నేను వర్చువల్ స్విచ్ నేము VSW, ఇక్కడ నేను ఇంటర్నల్ అని రాస్తున్నాను. ఓకే, ఇంటర్నల్ నెట్వర్క్ అప్లై. చూసారు కదా అప్లయింగ్ చేంజెస్ అని చెప్పి ఒక వర్చువల్ అడాప్టర్ క్రియేట్ అవుతుంది. టేక్స్ ఏ వైల్. ఓకే, VSW అని చెప్పి లైక్ ఇంటర్నల్ నెట్వర్క్ ఇలా ఒకటి క్రియేట్ అయింది. ఇన్ కేస్ మనం ఏదైతే మనం స్విచ్ క్రియేట్ చేసామో ఇక్కడ దాన్ని ఫర్దర్గా నేను ఇన్ కేస్ ఎక్స్టర్నల్గా మార్చుకోవాలనుకున్నాను అనుకోండి, ఏదైతే నా ఫిజికల్ నెట్వర్క్ ఉందో దాన్ని రిప్లికేట్ చేయాలంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. లేదు మనం ప్రైవేట్ కింద మార్చాలన్నా వన్స్ మనం క్రియేట్ చేశాక మన రిక్వైర్మెంట్ బట్టి మనం దీన్ని మార్చుకునే పాసిబిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. క్లిక్ ఓకే. అండ్ ఈ వర్చువల్ మిషన్ ఏదైతే క్రియేట్ చేసామో దాని మీద రైట్ క్లిక్ చేసి గో టు సెట్టింగ్స్. హియర్ యూ కెన్ ఫైండ్ లైక్ ఇక్కడ చూసారు కదా లైక్ మెమరీ, ప్రాసెసర్ ఏమైతే మనం అసైన్ చేసామో ఇన్ ద సేమ్ వే యూ కెన్ ఫైండ్ నెట్వర్క్ అడాప్టర్ హియర్. ప్రెజెంట్ నెట్వర్క్ అడాప్టర్ ఏమీ కనెక్ట్ అవ్వలేదు, నాట్ కనెక్టెడ్ అని వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఈ ఆప్షన్ దగ్గర మీరు ఎప్పుడైతే యారో మార్క్ మీద క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా VSW, అది ఇక్కడ కనబడుతుంది. సో అది సెలెక్ట్ చేసి అప్లై క్లిక్ చేయండి అండ్ క్లిక్ ఓకే. ఓకే, సో మనం ఇప్పుడు మన వర్చువల్ మిషన్ చెక్ చేద్దాము. చూసారు కదా మనం ఎప్పుడైతే నెట్వర్క్ స్విచ్ మన అడాప్టర్ మనం ఎప్పుడైతే ఇచ్చామో ఇప్పుడు ఇది ఎల్లో కలర్లో మారుతుంది. ఇన్ కేస్ నేను అక్కడ ఎక్స్టర్నల్ తీసుకున్నారనుకోండి మనం దీన్ని యూస్ చేసి నెట్ కూడా బ్రౌజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా మనం వర్చువల్ స్విచ్ అనేది మన రిక్వైర్మెంట్ బట్టి మనం మార్చుకోవచ్చు. ఓకే, మీరు ఈరోజు చూసారు కదా హౌ టు కాన్ఫిగర్ ఏ వర్చువల్ మిషన్ ఇన్ హైపర్-V రోల్లో ఒక వర్చువల్ మిషన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఓఎస్ ఎలా మౌంట్ చేయాలో ఈ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం క్రియేట్ చేసిన వర్చువల్ మిషన్కి రిప్లికేషన్ చేద్దాము. రిప్లికేషన్ కాన్సెప్ట్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసి నేను ల్యాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేద్దాము. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.